ఎక్కడికి పోతుంది వీళ్ళు? ఎవరు అడిగేవాళ్ళు లేరనా? చెప్పండి. అవి చూడొద్దా? మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయొద్దా? ఇప్పుడు నేను చెప్పింది హర్ష, వాళ్ళు చెప్పింది హర్ష. తప్పుని తప్పు అని చెప్తే హర్ష అంటే చెప్పండి. ఇది సమాజంలో ఉన్నదే కదండి. నేను చెప్పింది సమాజంలో సహజంగా మన నానుడిని నేను చెప్పా కాదా? అశుద్ధానికి దగ్గర వెళ్తాం, మనం దూరంగానే పోతాం. గౌరవనీయులు గొడవ పడతారు రోడ్డు మీద, అదే దాంట్లో హార్ష్నెస్ ఏముంది? వాళ్ళు బూతులు తిడుతున్నారు. ఏంటి సాయిబాబా దేవాలయంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? వీళ్ళు చేసే ప్రచారాలు అవే? అవి ఎంత నీచాతి నీచంగా ఉన్నాయండి అసలు. ఇప్పటికే మేము చాలాసార్లు చూపించాము. ఇక్కడ ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్స్ ఆర్ తెలుగు స్టేట్స్ సాయిబాబా సంస్థానం గురించి మేము మాట్లాడట్లేదు, మాకు అక్కడ దాని గురించి తెలియదు. ఇక్కడ జరిగే వాటిలో మేము ఆల్రెడీ చాలాసార్లు చూపించాము. మరొకసారి ఆ వీడియోలు వేస్తున్నాం, చూడండి. జగతికి అల్లాహులమని అల్లాహు తను మానిసని అల్లాహు అల్లాహే ఉనిచే ఓ అల్లాహు అల్లాహే ఉనిచే విద్యో కవిందే నోయి భవతి భిక్షాం దేహి भवती भिक्षां देहि भवती भिक्षां देहि भवती भिक्षां देहि कोटि शक्ति रूपमणि अन्निटिकी निवारणि कोटि शक्ति रूपमणि अन्निटिकी निवारणि अल्लाह सबको अच्छा भवती भिक्षां देहि भवती भिक्षां देहि ऐदु हेळनु भिक्षं अडिगे गच्छ दिगंबर साई भवती भिक्षां देहि జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి अल्लाह सबको अच्छा करेगा అని దీవించెను సాయి. ముస్లిం వచ్చి నమాజ్ చేపిస్తున్నాను చేసి టాప్ నడిచింది. మన హిందూ టెంపుల్ లా ముస్లిం రావడం ఏంటి, వాళ్ళు నమాజ్ చేయడం ఏంటి నాకు అర్థం అవుతలేదు. దయచేసి చైర్మన్ గారికి ఒకటి చెప్తున్నా, అసలు ప్రయోగాలు చేస్తే వచ్చిన చైర్మన్ కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి జరుగుతుంది. ఇటువంటి ప్రయోగాలు మన దమ్ము ఉంటే మనం మధ్యతో పూజలు చేస్తామా? చెయ్యము. చర్చలో పోయి చేస్తామా? చెయ్యము. మన ఈ ప్రయోగాలు ఏంది? ఇప్పటికే సంబంధించిన లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి, మన ఏరియాలోనే ఎన్నో కేసులు అవుతున్నాయి. వాళ్ళు దమ్ముంటే మొత్తం అంతకి బొట్టు పెట్టండి, బొట్టు పెట్టి చూపెట్టింది మన దేవుని మొక్కియండి. బొట్టు పెట్టండి. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. సంతోషం ఉంటామా? బొట్టు పెట్టండి, బొట్టు పెట్టి కూర్చోండి. నేను వెళ్ళిపోతా. బొట్టు పెట్టి కూర్చోండి, ఇప్పుడే వెళ్ళిపోతా. బొట్టు పెట్టి కూర్చోండి, దేవుని మొక్కి నేను ఇప్పుడే పోతా.
ఆహ్వాన్ని వాళ్ళకి అంటుంటే మనకు కూడా అంతుంటా హిందూయిజం మీద. నాకు కూడా నా గుడికి కూడా రావాలి నేను కోరుకుంటా. అది ప్రయోగం లేదు, నేను ఒప్పుకున్న ప్రసక్తే లేదు. దయచేసి అది కావాలంటే ఇవేందో ఆయన ఇవి మరి ఎక్కడ జరిగాయి? ఇవన్నీ కూడా నిజంగానే హిందుత్వానికి ఉపయోగపడే సంఘటనలేనా? మీరే తెలుసుకోండి. అవి ఇల్లీగల్ యాక్టివిటీస్ కాదండి. వీళ్ళు సభ్య సమాజంలో ఉండదగ్గ మనుషులేనా నేను అడుగుతున్నా. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మత మార్పిడి లాంటివి, లేకపోతే నమాజులు చేయడం కానీ, అల్లాయే దేవుడని, అల్లాయే మూలమని వీళ్ళు పాటలు పాడొచ్చు. అవే మనం మేము అడిగితే సభ్య సమాజంలో మేము ఉండకూడదు, వీళ్ళు మాత్రం హ్యాపీగా చేసుకుంటూ పోతారు. ఇదండి వీళ్ళ తాలూకు ఆన్సర్. వాళ్ళు సాయిబాబాని విమర్శ చేస్తే ఎవరు మాట్లాడరండి, బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆడవాళ్ళు ఫోన్ చేస్తే మనుషులు వినలేనటువంటి బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు తిడుతున్నారు, ఎందుకు తిట్టారు అడిగిన వాళ్ళనేమో మళ్ళీ మాట్లాడి వాళ్ళు మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పడం ఎంత న్యాయం అండి? చూసారా? అసలు ఆ ఆడవాళ్ళని మేమా చెప్పాం ఫోన్లు చేయండి అని? వీళ్ళ కదా వాళ్ళని పెట్టుకొని ఫోన్లు చేయించారు. ఫోన్లు చేయించిన తర్వాత బూతులు ఎవరు మాట్లాడుతున్నారండి? వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము ఎవరికైనా కూడా సాయి భక్తులకి సాయిని పూజ చేయొద్దని మేము చెప్పామా? వీళ్ళకి నొప్పి ఏంటి? వీళ్ళు చేసుకోవచ్చు కదా. మా హిందుత్వం మీద పడకండ్రా అని మేము చెప్తుంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. మేం కదా బాధపడాలి, మేం కదా దాని గురించి ఖండించాలి. మీకెప్పుడన్నా కూడా సాయి భక్తులకి సాయి మందిరానికి వెళ్ళొద్దు, మీరు పూజ చేయొద్దు అంటే మీకు నొప్పి రావాలి. మా హిందూ దేవుళ్ళ గురించి మేము మా హిందువులతో మాట్లాడుకుంటే మీరు వచ్చి మమ్మల్ని బూతులు తిట్టి తిరిగి మేము బూతులు తిట్టాము అని చెప్తున్నారు. మీరు మమ్మల్ని బూతులు తిడితే మేము ఏమైనా ఖాళీగా కూర్చొని అవన్నీ వినాలా? వీళ్ళు ఆడవాళ్ళంట. ఆడవాళ్ళు ఎక్కడైనా బూతులు తిడతారా అండి? అంటే ఏంటి? మంచి ఆడవాళ్ళు చెప్తున్నాను. ఎవరు బజార్ని పోయే మనుషుల గురించి నాకు తెలీదు. చెప్పండి, బూతులు తిడతారా మంచోళ్ళు అయితే? నా అన్న అని మొదలెడతారు, ఆ తర్వాత ఇంకా అన్ని బూతులే. అంటే వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత అలాంటి పనులు చేయిస్తున్నారు. మరి వాళ్ళు తిట్టినప్పుడు మేము తిట్టమా? ఆబ్వియస్లీ తిడతాం. సాయిబా ఇప్పుడు తల్లినంటేనే ఎంత బాధపడతామండి. ఆరాధ్య దైవాన్ని ఇన్ని రకాల బూతులు మాట్లాడటం, అసలు అది విన్న తర్వాత సభ్య సమాజం వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయవచ్చా అని నేను అడుగుతున్నా. మళ్ళీ పదే సాయిబాబాని మేము బూతులు తిట్టామని చెప్తున్నాడు. వీడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమనండి. సాయిబాబాని ఏ రోజు మేము ఎటువంటి మాట కూడా ఆడలేదు. ప్రమాణాలు అడుగుతున్నాం, ఆయన హిందువు ఎలా అవుతాడు అని అడుగుతున్నాం. మేము ఆయన ముస్లిం అని చెప్పి సాయి సచ్చరిత్ర ద్వారా ఆధారాలు చూపిస్తున్నాం. ఇంతకు మించి మేము ఒక్క మాట కూడా సాయిబాబా గురించి మాట్లాడలేదు. ఏం దోషం అని చెప్పండి, దీంట్లో తప్పు మాట్లాడానా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే. అండ్ సరే, ఇప్పుడు కొన్ని బేసిక్స్ గురించి మనం ప్లీజ్ మాట్లాడుకుందాం. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. మీరు ఏదైనా అడగండి, నేను చెప్తా సమాధానం. చెప్తాడు, నిజాలు మాత్రం చెప్పడు, సమాధానం చెప్తాడు ఏదో ఒక సోళ్ళు. అంటే అసలు సాయిబాబాకి హిందుత్వానికి సంబంధం ఉందా అనే ప్రశ్న చాలా మంది లేవనెత్తుతున్నారు. సాయిబాబా హిందూ కాదని, ఆయన హిందూ దేవుడు కాదని, ఒక ఫకీర్ అని. ఆయనకి హిందుత్వానికి అసలు సంబంధం లేదు. హిందుత్వంలోకి సాయిబాబా దేవుడిగా ప్రవేశించాడు అంటే కొంతమంది కావాలని ఒక ప్రోపగండా క్రియేట్ చేసి ఒక కుట్రలాగా దీన్ని చొప్పించారు హిందుత్వంలోకి అనేది వాళ్ళు చెప్తున్నమాట. హౌ డు యూ రెస్పాండ్? ఫస్ట్ థింగ్ అండి, మన శాస్త్రపరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఎందుకని ఇంత గట్టిగా చెప్పవలసి వచ్చిందంటే అత్యంత ఘోరమైన స్థితిగా అంటే మీకు ఎక్స్ప్లెయిన్. శాస్త్ర ప్రమాణంగా అంటే చాలా చాలా సీరియస్ విషయం. ఆ శాస్త్రాన్ని ఎంత కామెడీగా చెప్తాడో ఒకసారి చూడండి మైనంగాడు. నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ, నాట్ టు దోస్ పీపుల్. మీతో మాట్లాడుతున్నా. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ టాకింగ్ టు హిమ్, ఐఎమ్ టాకింగ్ టు యూ పీపుల్ ఓన్లీ. సమాజంలో అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి నాతో పాటు ఇప్పుడు చాలా ప్రజలందరికీ, సామాన్యులకు పాపం చాలా అందరికి తెలియదండి, సమాధానాలు తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ లో ఉండొచ్చు, లేదా వాళ్ళకి బాధ ఉండొచ్చు. అరే చాలా నిజం, వాళ్ళకి ఏమీ తెలియదు, అందుకే ఇలా తల ఆటలన్నీ సాగుతున్నాయి. మాలాంటి వాళ్ళు ఎదురుగా కూర్చుంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది చాలా క్లియర్గా చెప్పేస్తాం. సమాధానం చెప్పట్లేదు. తప్పకుండా ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇంకొకటండి, పాపం వాళ్ళకి చూసి తెలుసుకునే టైం కూడా లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే సాయిబాబా మీద అబద్ధమైన వీడియోని వాళ్ళు నమ్మి సాయిబాబా డబ్బులు హజ్ యాత్రకి ముస్లిమ్స్ పట్టుకెళ్తారు నమ్మిన అమాయకపు జన పాప వాళ్ళకి టైం ఉండదండి. నేను చెప్తున్నా, అది పచ్చి అబద్ధం, దానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. సో మీరు అడిగారు కదా, సాయిబాబాకి హిందూ సమాజానికి ఎందుకని సంబంధం లేదంటున్నారు మీరు? అంటే ఆయన ఒక ముస్లిం అని చెప్పేసి ఎక్కడుంది? ఆయన ఇక్కడ వాడు కాదని, ఏదో బంగ్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఎక్కడి నుంచో ఆయన వచ్చేసాడని చెప్పేసి, ఆయన ఒక ఫకీర్ అని చెప్పేసి అంటుంటారు కదా. అదేనండి. సో ఆయన పేరు కూడా ఇలా చెప్తున్నారు కదా, చాంద్ మియా అని చెప్పి. ఏదైనా పెట్టచ్చు, నా నోటికి వచ్చిన పేరు పెట్టచ్చు. దానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను ఏది పడితే అది మాట్లాడేస్తే అది కరెక్ట్ అయిపోతుందండి. దానికి ప్రూఫ్ ఉండాలి కదా. ఆయన బర్త్ సర్టిఫికేట్ ఉందా, రికార్డ్స్ ఎక్కడన్నా ఉన్నాయా, లేకపోతే ఆ సమకాలీన కాలంలో రాసిన అథారిటేటివ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, సచ్చరిత్రలో ఉందా, పోనీ దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడినందుకు కదా కేసులు వేసింది. చూసారా,
సచ్చరిత్రలో లేదంట. సచ్చరిత్ర నుంచి ఎన్ని ఆధారాలు ఇచ్చామండి? ఉండండి, వీడు ఇంకేం చెప్తాడో చూసి మీకు ఓవరాల్గా చెప్తాను. కేసులు ఊరికి వేస్తారా? విమర్శిస్తే వేయరండి, తప్పుడు ప్రచారాలు చేస్తే వేస్తారు. అవునా కదా? మీకు తెలియాలి మీడియా బాగా. సాయిబాబా ముస్లిం అని ఎట్లా చెప్తారని నేను అడుగుతున్నా. సాయి సచ్చరిత్రలో 11th చాప్టర్లో అండి స్వయంగా సాయిబాబా నేను ముస్లిము అని చెప్పినట్టుగా మనకి సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంది. అది ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోల్లో విత్ సాక్ష్యాలు కూడా చూపించాను. ఇక్కడ కూడా నేను ఒకసారి వేస్తున్నాను, చూడండి. ఇక ఫకీర్ అంట సాయి సచ్చరిత్రలో లేదు అని చెప్తున్నాడు ఈ దగుల్బాజీ మైనంగాడు. సాయి సచ్చరిత్రలో 8th చాప్టర్లో ఉంటుందండి. ఆయన పిచ్చి ఫకీర్ అని చెప్పి అప్పటి ప్రజలు ఆయన పిలిచేవారు. పిచ్చి ఫకీర్ చూడండి సాయి సచ్చరిత్రలో. క్లియర్గా అది ఉంది. ఎంత దారుణంగా మీడియా దగ్గరికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నాడండి. ఎందుకంటే మేము అక్కడ లేం కదా, మేము లేకపోతే యాంకర్కి ఏమీ తెలీదు. సో ఏదైనా మాట్లాడొచ్చు అని వీడు అనుకుంటున్నాడు. అదే మేము ఎదుర్కొన్నాం అనుకోండి, వెంటనే ఆధారాలు తీసి ఆ బుక్ చూపించి అక్కడ ఉంది కదరా గాడిదా అని చెప్పి మేము మాట్లాడి ఉండేవాళ్ళం అండి. అప్పుడు వీడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? అందుకే వీడు డిబేట్కి రాడు. కాకపోతే వీడితో మాకేం సంబంధం? ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇలాంటి దిక్కుమాలి నా కొడుకులతో మేము డిబేట్కి మేము ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాం. మనుషులతో అనుకున్నాం, ఇలాంటి అశుద్ధం తినే వాళ్ళతో మాకేం పనండి? వీడు వచ్చి మా కాలు పట్టుకున్నా కూడా ఇక్కడి నుంచి మేము డిబేట్కి వెళ్ళాం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం, ప్రజలకే మేము అంతా కూడా చెప్తాం. మిగతా ముగ్గురు గురించి నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం డిబేట్కి ఇలాంటి వాడితో నేను వెళ్ళను. వీడికి స్థాయే లేదు, వీడు అశుద్ధం తినే కుక్క వీడు. కనుక ప్రజాక్షేత్రంలోన ప్రజలకే నేను డైరెక్ట్గా చెప్తానండి. ఎందుకంటే ప్రజలు మారడం ఇంపార్టెంట్, ఇలాంటి బిజినెస్ గాలతో మాకేం పనండి. సో మీకు ఆల్రెడీ సాయిబాబా ముస్లిం అన్నదానికి ఆధారాలు ఇచ్చాను, సాయిబాబా ఫకీర్ అన్నదానికి సాయి సచ్చరిత్ర నుంచి మీకు నేను ఆధారాలు ఇచ్చాను. 11th చాప్టర్ 8th చాప్టర్. ఇప్పుడు హిందూ సమాజంలో గురువులుగా ఉండేవాళ్ళు చాలా మంది, జనరల్ వాళ్ళ లైఫ్ ఎలా వచ్చింది అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప ఋషులు మునులు అని చెప్తుంటారు. వాళ్ళు సరే గొప్ప సాధనలు చేసిన వాళ్ళు ఉంటారు, గొప్ప దేవుణ్ణి సైతం మెప్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఆయన ఆరిజిన్ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు సరే నేను వీటన్నిటికంటే ముందు కూడా జనరల్ గా నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను ఒక సర్టెన్ ఒక చిన్న నేను కొంత గ్రో అవుతున్న ఏజ్ లో సాయిబాబాకి సంబంధించిన సినిమాలు చూశాను. అప్పుడు ఆ టైంలో కొన్ని వచ్చాయి సినిమాలు, రాఘవేంద్రరావు గారు అలాంటి వాళ్ళు తీసిన సినిమాలు కొన్ని వచ్చాయి. అలా నాకు సాయిబాబా గురించి నాకు తెలియకుండా ఎక్కడో ఒక చోట ఒక కనెక్షన్ పోయినంత గొప్పవాడా అని చెప్పేసి మనకు ఒక ఫీల్ ఉంటుంది. ఒక చూసారా, నేను ఇందాకే చెప్పినట్టు సినిమాల ద్వారా సాయిబాబాని ప్రచారం చేశారు, లేనివంతా కూడా. ఉన్నవి కొంచెం అయితే లేనివి ఇన్ని ఉన్నాయి. వీడేమంటాడు ఈ మైనంగాడు? సినిమాల్లోనే అసలు వాళ్ళని 3rd grade పీపుల్ అంటున్నాడు. ఆ 3rd grade సినిమాలు తీసిన వాళ్ళ సినిమాల నుంచే ఈ సాయిబాబా అనే ఆయన అందరికీ కూడా పరిచయం అయ్యాడు. ఇది వస్తుంది. నేను చదువుకునే స్కూల్ పక్కన ఒక టెంపుల్ ఉండేది, సాయిబాబా టెంపుల్ ఉండేది. గురువారం మేము వెళ్ళే వాళ్ళం, అక్కడ మాతో చేయించేవాళ్ళం, సాయిబాబా గురించి భజనలు చేయించడం అలాంటివి ఉండేవి. మేము చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మాకు తెలిసింది ఇంతవరకు. కాకపోతే మా తల్లి తండ్రి లేదంటే మా తాతలకి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు, మాకు ఎంటర్ అయ్యాడు, ఇలా ఎంటర్ అయ్యాడు సినిమాల ద్వారా లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా. అప్పుడప్పుడే గ్రో అవుతున్న టెంపుల్స్ అనేది మేము చూసాం. సో అక్కడి నుంచే మొదలైంది అనేది చాలా మంది చెప్తున్నారు. అంటే అప్పటి వరకు ఇక్కడ లేదు, మన సైడ్ లేదు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో లేదు అని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు. ఓకే, హౌ డు యూ సీ దిస్ సిచ్యువేషన్? అంటే మీకు ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఆయన మూలాలు ఏంటి అని. ఆయన మూలాల గురించి ఎవరికి తెలియదు. సో ఒక దేవుడిగా డైరెక్ట్ గా మనకి ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు, కొంతమంది భక్తుల ద్వారాను, సినిమాల ద్వారాను, పుస్తకాల ద్వారా. ఏం కాదండి, అట్లా ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ఎవరు కారు. నన్ను ఇంట్రడ్యూస్ చేయమనండి, నేను కూడా వాటా ఇస్తాను. ఇంట్రడ్యూస్ చేయండి, ఆ సంస్థలాగా ఏదో సంస్థను పెట్టుకో, కోట్లు ఇవ్వు, చేస్తారు నీకు కూడా. మిగతా వాళ్ళు చేసినట్టే నీకు చేస్తారు, అందులో పెద్ద విషయం ఏముంది? చేసి ప్రాపగాండా చేస్తే అవర్ సార్ దాన్ని, అది చీప్ స్టేట్మెంట్, అది వాల్యూ ఉన్నది కాదు. ఆరిజిన్ అనేది చాలా మంది అవధూతలకు తెలియదండి, ఒక సాయిబాబా కాదు. ఇప్పుడు అక్కల్కోట్కర్ మహారాజ్ అని చాలా ఫేమస్. ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే ఈ మాట్లాడే వాళ్ళు ఎవరికి ఇవేం తెలియదు. మాణిక్య ప్రభు అంటే వాళ్ళు పాన్ పరాగ్ అంటున్నారు, వాళ్ళ స్థాయి అది. ఆ పాన్ పరాగ్ అనే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం సార్? ఎందుకంటే ఏవి మాట్లాడినా అవి గుర్తొస్తున్నాయి, సో అవి పక్కన నెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆరిజిన్ ఎవరికి తెలియదు సార్, చాలా మందికి ఆరిజిన్తో అవసరం ఏంటి అసలు? ఇంతకీ ఏం చెప్పాడు? ఇప్పుడు మాణిక్ ప్రభు అన్నాడు, అక్కల్కోట్ మహారాజ్ అన్నాడు, వాళ్ళు అవధూతలు అని చెప్పి మన వాళ్ళు కొలుస్తారు. ఇంతకీ
అక్కడ చెప్పి ఆపేశాడు. ఇప్పుడు వాళ్ళేమైనా ఆ 2 పీఠాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సాయిబాబాని అఫీషియల్గా అవధూత అవతారం అని చెప్పి ఎక్కడైనా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారా? ఎక్కడ లేదు. అందుకే వెంటనే దాన్ని దాటేసి ముందుకెళ్ళిపోతున్నాడు ఈ మైనంగాడు. కబీర్ దాస్ కూడా ఏమంటాడంటే, మహాత్ముని జాతి నా పూచో, జాతి అడక్కు, ఉమ్, వాళ్ళ బోధ నీకు ముఖ్యమా, వాళ్ళ జాతి ముఖ్యమా? ఉమ్. చెప్పండి. Of course, బోధే మహాత్ముడి దగ్గర నువ్వు బోధ తీసుకోవాలా, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ అమ్మా నాన్నతో నీకేం పని అసలు? ఉమ్, ఆలోచించండి. అసలు గురువుల యొక్క బాధ్యత ఏంటండి? ఉమ్, సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పక్కన పెట్టించి. ఉమ్, ఎందుకని పక్కన పెట్టాలి? అజ్ఞానం వల్ల మనిషికి దుఃఖం. ఉమ్, కేవలం జ్ఞానబోధ ద్వారా మాత్రమే మనిషికి ఆనందం వస్తుంది అనేది మన శాస్త్ర ప్రమాణం. మనం ప్రతిదీ శాస్త్రపరంగా మాట్లాడదాం, ఉమ్, వాళ్ళలా కాదు. జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్తుంది మన శాస్త్రం. ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా ఉమ్, జ్ఞానము వల్ల మాత్రమే కైవల్యం అంటే ఆనందం అండి. ఉమ్, అంటే ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎప్పుడు మీరు హై పొటెన్షియల్ చూడగలరంటే జ్ఞానము చేత మాత్రమే చేయగలరు. కాబట్టి జ్ఞానమునికి హయ్యెస్ట్ పొజిషన్ ఇచ్చారు. ఇంకోటి చెప్పాలండి మీకు, దైవము కన్నా కూడా గురువుకి చాలా ఉన్నత స్థితిని ఇచ్చారు మనకి. తల్లి తండ్రి తర్వాత గురువు, ఆ, ఆ తర్వాతే దైవం. తల్లిదండ్రులు అంటే అది కృతజ్ఞతా భావం అండి. కానీ తల్లిదండ్రులు మీ జ్ఞానం తీరారు. చూడండి, చూసారా? వీడి తాలూకు వేదాంతం. తల్లిదండ్రులే ఎవరికైనా కూడా ఫస్ట్ గురువులు. అసలు ఎవరు ఏంటి అనేది చెప్పేదే తల్లిదండ్రులు. అసలు గురువు అనేవాడిని పరిచయం చేసేది కూడా తల్లిదండ్రులే. లేకపోతే వాళ్ళు ఎవరు ఏంటనేది ఎలా తెలుస్తుంది? ఫస్ట్ తల్లిదండ్రులే గురువులు అవుతారు కదా. తల్లిదండ్రులను పక్కన తీసేమన్నాడు. అప్పుడు ఎప్పుడో బైబిల్లో కూడా మనం చదివాం కదండి. ఏసేం చెప్తాడు? తల్లిదండ్రులను పక్కన పెట్టేమన్నాడు ఆయన. సేమ్ అదే ఎడారి మతం, సైకాలజీ వీళ్ళందరిది అదే సిద్ధాంతం. గురువు అంట. పోనీ ఓకే, తల్లిదండ్రులు తీసేసాడు, గురువు అంటున్నాడు. పోనీ గురువు గురించి ఏం చెప్తాడు చూద్దాం. ఎందుకని తల్లిదండ్రులు ముందు ఎందుకు చెప్పారంటే, కనీసం వీళ్ళనే గౌరవంగా చూడలేని వాడిని నువ్వు గురువునట్టు చూస్తావు. ఇట్స్ అ బేసిక్ ప్రిన్సిపల్. నువ్వు కృతజ్ఞత నేర్చుకోవడం కోసం తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి. కానీ గురువు అనేటువంటి వాడు వీళ్ళు జన్మనిచ్చారు. జన్మలో నువ్వు ఆనందంగా బ్రతకడానికి నీకు విద్య చెప్పగలిగినటువంటి గురువు అండి. గురువు దైవం కన్నా చాలా ఎక్కువ. కాబట్టి గురువు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు కూడా మనం విచారణ చేయకూడదు. అది శాస్త్ర సమ్మతం కాదు, శాస్త్ర విరుద్ధం అది. ఇప్పుడు గురువు గురించి ఎవడు మాట్లాడారా? మా గురువులందరినీ మేము గౌరవిస్తున్నాం, వాళ్ళ తాలూకు పరంపర అదంతా మాకు తెలుసు. ఈ సోళ్ళంతా ఎందుకు? సాయిబాబా గురించి చెప్పు. అటువంటిది సాయిబాబానే ఏ రోజు తన పుట్టు పూర్వోత్తరాల గురించి ఎక్కడా చెప్పాల, ఎవరికీ చెప్పాల. ఆయన్ని ఎంత ఊరండి షిరిడి ఊరు, మన ఇదంతా ఉంటుంది. మీరు అటుపోయిన అందరూ కనిపిస్తూనే ఉంటారు. మాటల్లో తెలుస్తుంది కదా. ఆయన సుమారుగా 60-70 సంవత్సరాలు షిరిడిలో ఉన్నప్పటికీ ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియదు, ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. చూసారా? ఇదే కొంతమంది సైకోగాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సాయి భక్తులు ఆయన హిందూ అని, వాళ్ళేమో ఒక పకీర్కి ఇచ్చారని చెప్పి ఏవో పుస్తకాలు ప్రచారం చేస్తూ వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. మరి నువ్వు చెప్పినట్టు ఆయన ఎవరికీ తెలీదు అంటే ఆయన తాలూ పుట్టుపూర్వోత్తరాలు ఎవరికీ తెలీదు అని తీసుకోవాలా? లేకపోతే నీ మిగతా సాయి భక్తులు చెప్తున్నట్టు ఆయన హిందూ అనేది తీసుకోవాలా? ముందు మీరు తేల్చుకొని అప్పుడు మా దగ్గరికి రండి. ఆయన ఏంటి అన్నది సాయి సచ్చరిత్రలో అయితే మాత్రం మైనం గారు చెప్పిందే కరెక్ట్. నేను సత్యం మాట్లాడతానండి, ఈయన చెప్పినట్టుగానే ఉంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, దాసకొండ మహారాజు వీళ్ళందరూ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి తెలియలా ఇన్వెస్టిగేషన్. ఆయనే వదిలేసినటువంటి మూలాల్ని మనం తవ్వటంలో ఉన్న ఆంతర్యం ఏంటండి? వై డు వి వాంట్ టు నో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? కారణం ఏంటి? నీకు జ్ఞానం కావాలన్నా, ఆయన తల్లిదండ్రులు కావాలన్నా? చెప్పండి. ఆయన తల్లిదండ్రులు మాకు అవసరం లేదు, ఆయన జ్ఞానం కూడా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముస్లిం అనేది క్లియర్గా ఆయనే చెప్పుకున్నాడు కనుక ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాకు అవసరం లేదు. ఎక్కువ ప్రయాసపడిపోకు, అసలు చచ్చిపోయేటట్టు ఉన్నావు నువ్వు. అంటే మన బుద్ధి ఎటు ఉన్నది? సవ్యమైనటువంటి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన మహాత్ములంతా కూడా ఆయన తెలుసుకొని ఆయన వల్ల అద్భుతంగా లబ్ధి పొందారు కాబట్టి ఇన్ని కోట్ల మంది ఆయనకి పాదాక్రాంతమయ్యారు. ఇప్పుడు సో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఆయన వల్ల లబ్ధి పొందారంట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లబ్ధి పొందారు కనుక వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి చేరారు. ఇది ఈయన గారు చెప్తున్నారు. ఓకే, అట్లీస్ట్ ఒక సత్యం బయటపడింది. మీరు చెప్పేది ఆయన చాంద్మియా ఆయన పేరా కాదా అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. అది అబద్ధం. అది అబద్ధం. సరే, మీ పచ్చి అబద్ధం అండి. అది కనుక ఎవరన్నా ప్రూవ్ చేస్తే నా జేబులో డబ్బులు ₹1,00,000 ఇస్తా. రైట్. ఎందుకంటే నేను చందాలు వసూలు చేస్తే ₹1,00,00,000 ఇస్తా. నా జేబులో డబ్బు నేను మీ ముఖంగా చెప్తున్నా. పచ్చి అబద్ధం, నిర్లజ్జగా అబద్ధం తప్ప ఎక్కడ సచ్చరిత్రలో చూపించమని నాకు. ఇప్పుడు ఆ వ్యక్తి సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్
₹1,00,00,000 ఎంతైనా ఇవ్వచ్చండి దానికి. అసలు దానికి ప్రూఫే లేదు. అర్థం పర్థం లేనటువంటి అబద్ధాలని ఇది ఒక స్ట్రాటజీ అనుకుంటాను సార్ ఈ మధ్య. ఇది పొలిటికల్ స్టంటర్లేమో. ఒక అబద్ధాన్ని 10 సార్లు ట్రోల్ చేసి అవునేమో మనకు చిన్నప్పుడు కథ లేదు. వాడు మేకను తీసుకెళ్తుంటే కుక్క నలుగురు వేసాడు, వాడు డౌట్ వచ్చింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఒక మహాత్ముడిని మానవ జాతి కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. కానీ ఆస్తికులు, విఘ్నులు, సభ్య సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయదండి. చూసారా, ఆ మహానుభావుడిని అందరూ కూడా మర్చిపోతారేమో అని చెప్పి బాధపడిపోతున్నాడు. అంటే మనకి ఇండైరెక్ట్గా సత్యం చెప్తున్నాడు. ఏంటి, ఇందాకే చెప్పాను కదా, షట్టర్లు క్లోజ్ అయిపోతున్నాయి. బాధ అంతా అదే. ఒరే నాయన, మా బిజినెస్ కాపాడంట్రా, కోట్ల వ్యాపారాలు చేస్తున్నాం మేము, మీరు ఇలా మధ్యలో మూసేస్తే మేము ఏమైపోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పరిగెట్టాలి, హ్యాపీగా రాజభోగాలు అనుభవించాం, జేబుల్లోంచి లక్షలు తీస్తాం చెప్తున్నాడు కదా, తీస్తామని లక్షలు తీస్తాం, మీరు అలా మమ్మల్ని ముంచేస్తే ఎలాగా, మరి ఆయన మర్చిపోతే మమ్మల్ని మర్చిపోయినట్టే అని చెప్తున్నాడు ఈయన. సాయిబాబా భగవంతుడా, గురువు. భగవంతుడు అంటే డెఫినేషన్ ఏంటి సార్? అసలు గురువు అంటే డెఫినేషన్ రెండు తెలియాలి. మనం క్యాజువల్గా వాడుతున్న పదాలన్నీ. భగవంతుడి కన్నా అసలు రెండు కాదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే నేను ఊరికే కూర్చొని మాట్లాడలా. నా బెల్ట్ వెనకాల 40 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఈ సొల్లంతా ఎందుకురా, చెప్పాల్సిన డైరెక్ట్ చెప్పు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఆకుపాకు కరివేపాకు అంటాడు, అసలు దేని చెప్పడు. ఇప్పుడు గురువు అన్నావు, భగవంతుడు అన్నావు, ఏదేదో చెప్తున్నావు, మధ్యలో నీ సొల్లంతా ఎందుకు, నువ్వెవడవైతే మాకెందుకు, చెప్పాల్సింది చెప్పు జనాలకి. అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి వీడేదో పెద్ద జ్ఞానం చెప్పేస్తున్నట్టు, వీడేదో పెద్ద సత్యం కనిపెట్టినట్టు, వీడేదో పెద్ద సైంటిస్ట్ అయినట్టు, వీడేదో పెద్ద గురువు అయినట్టు, వీడేదో పెద్ద తపస్సు చేసి వచ్చినట్టు బిల్డప్ అనమాట. ఎందుకంటే సామాన్య జనాలకు తెలియదు కదండి. అందుకు వీడేదో మాట్లాడేస్తున్నాడని అనుకోవాలి. అందుకు ఈ మసిపూసి మారడికాయ చేయాల్సిన అగత్యం పట్టింది పాపం ఈ మైనంగాడికి. లేకపోతే ఉన్నదన్నట్టు మాట్లాడు, తెలుస్తుంది కదా. మా లాంటి వాళ్ళ దగ్గర కానీ పడ్డావు అనుకో, నిమిషాల్లో తేల్చేస్తాను నీ రంగు ఏంటనేది. భగవంతుడు అంటే ఎవరు అంటే అనంతుడు అని అర్థం అండి. ఇందాక మీరు సాయిబాబా హిందువా ముస్లిం అని అడిగారు కదా, ఆ రెండు కాదు, ఆయన సనాతనుడు. చూసారా, సాయిబాబా సనాతనుడు అంట. సనాతనుడు అనడానికి ప్రూఫ్ ఏది, ఎక్కడ చెప్పింది? సాయి సచ్చరిత్రలో చెప్పిందా? ఎక్కడ చెప్పింది ఆయన సనాతనుడని? ఇప్పుడు ఆయన తాలూకు తల్లిదండ్రులు పుట్టి పూర్వతరాలు మనకేంటో తెలియకపోయినా ఆయన పుట్టాడు కదా, మనిషి కింద పుట్టాడు, ఆయన చనిపోయాడు, లేదా మీరు అంటున్నట్టు సమాధి చెందాడు ఆయన. తర్వాత ఆయన మళ్ళీ లేచాడా అనేది మీ విశ్వాసం, నేను దాని గురించి మాట్లాడను. బట్ ఆయన సమాధి చెందాడని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. మరి ఆయన సనాతనుడు ఎలా అయ్యాడు? ప్రూఫ్ ఏంటి? అది మీ విశ్వాసం అంటే మాట్లాడడానికి ఏం లేదు, విశ్వాసానికి సంబంధమే లేదు కదా. బట్ మీరు అది ఇక్కడికి వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు కనుక, అది మీరు జనాలకు కూడా కన్వే చేస్తున్నారు కనుక ప్రూఫ్ ఏంటి చెప్పాలి కదా. సనాతన ధర్మానికి వెన్నుముక సాయిబాబా, గుర్తుపెట్టుకోండి. దీన్ని కదండి ఈయన్ని లాగిపెట్టి తనాలనిపిస్తుంది. వీడెవడు? ఇప్పుడు సాయిబాబా తీసుకొచ్చి మా హిందూ ధర్మం మీద మాట్లాడడానికి వీడు ఏం చేస్తున్నాడు? దీనికి మరి మేము సీరియస్గా తీసుకోవాలా లేదా? అంటే హిందూ ధర్మం అనేది ఆ పకీర్ తెలుగు వెన్నుముక మీద ఆధారపడి ఉందా? అంటే సాయిబాబా లేని ముందు హిందూ ధర్మమే లేదా? ఏం చెప్దాం అనుకుంటున్నాడు? మరి ఇప్పుడు మాకు కోపం రాదా? మా మనోభావాలు దెబ్బతినవా? ఎవడిడు అసలు? వీడికి ఇలా మాట్లాడే అధికారం ఎవడిచ్చాడు? నీ బాబాని మొక్కోవాలంటే మొక్కోరా? మా సనాతన ధర్మం ఆడెవడో పకీర్ కాలం మీద లేకపోతే వెన్నుముక్కని మాట్లాడతావేంటి? ఆ పకీర్తో మాకేం పని? నోట్ చేసుకోండి, అందరూ నోట్ చేసుకోండి. సనాతన ధర్మం మనం ఊరికే మన నోటితో మాట్లాడుతున్నాం కానీ మన జీవితంలో, ఇదిగోండి వీడు జీతో మాట్లాడుతున్నాడు, మనం నోటితో మాట్లాడుతున్నాం కానీ సనాతనం ఎక్కడ కనిపించట్లా. మన పేరేమో సనాతనం అంటున్నాం, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తే అందరికీ తెలుసు. సనాతనం అంటే తెలుసా అండి? ఎక్కడ ద్వేషం లేదో, ఎక్కడ లిమిట్స్ లేదో దాన్ని సనాతనం అంటారు సార్. నోట్ చూసారా, ఇది మైనంపాటి సచ్చరిత్ర అనే దాని నుంచి తీసాడు. ఎక్కడ ద్వేషం లేదు, ఎక్కడ లిమిట్స్ లేవో అదంటే సనాతనం అంట. సనాతనం అంటే ఏంటండి? ముందు నుంచి కూడా ఉన్నది అన్నదాన్ని సనాతనం అంటారు. కొత్త డెఫినేషన్స్ అంటే, ఎందుకంటే వీళ్ళలాగే మిగతా వాళ్ళందరూ కూడా చూసే వాళ్ళంతా గొర్రెలు అనుకుంటున్నాడు వీడు. కొత్త డెఫినేషన్స్ అన్నీ చెప్తున్నాడు. చేసుకోండి, చాలా మంది తెలియదు, ఊరికే పదాలు వాడుతున్నారు. అది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారు సాయిబాబా. సనాతన ధర్మానికి ఏంటి బేస్ అని అడుగుతారేమో, అది కూడా చెప్తాను. మనకి 3 గ్రంథాలు మనకి చెప్తాయండి. ప్రస్థానత్రయం అని చెప్తాం మనం. మనకి ఏమిటి దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? రెండింటికి వేరువేరుగా ఉన్నాయండి, రెండు కూడా కాదు. ఎట్లా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందూ ధర్మము సనాతనం అంటే వేరువేరంట. వీడి పెండాకుడు అన్నట్టు ఉంది. మన రాజ్యాంగ ప్రకారం మతాల కింద చెప్పినప్పుడు రాజ్యాంగంలో మతం అని రాశారు. కానీ మనకి ముందు నుంచి కూడా మన గ్రంథాల్లో కూడా కనిపించేది సనాతన ధర్మం అనే. అది ప్రస్తుతం మనం కన్వీనియన్స్ కోసం హిందూ మతం అని మాట్లాడుతున్నాం. భేదం ఏమీ లేదు, మతం అనే అనుకుంటున్నాం మనం.
వీడేదో పెద్ద కనబడినట్టు. సనాతనం అంటే ఇక్కడ వీడి ఉద్దేశం ఏంటి? సనాతనం అంటే సాయిదనమాట. సాయిని ఎవరెవరైతే మొక్కుతారో అది సనాతనం. అంటే సనాతన ధర్మాన్ని హైజాక్ చేసేసారు వీళ్ళు. ఇంకే సాయిని ఎవరైతే మొక్కకుండా మిగిలారో వాళ్ళంతా కూడా హిందూ మతంలో ఉన్నారని చెప్పడానికి వీడి ప్రయత్నం. అంటే సాయిబాబాని ఎవడు మొక్కుతాడో వాళ్ళంతా సనాతన ధర్మం పాటిస్తున్నట్టు. అర్థమైందా? ఎవరైతే సాయిబాబాని మొక్కరో మనం అంతా కూడా పాపం మన రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణు అనుకుంటాం కదండి. వీళ్ళంతా కూడా హిందూ మతానికి చెందిన వాళ్ళు. ఇది వీడి తాలూకు విషం కక్కడం. సనాతన ధర్మానికి ప్రమాణం ఉపనిషత్తులండి, వేదాలు కాదు సుమా. చూసారా? సనాతన ధర్మానికి ఉపనిషత్తులే వెంట ప్రమాణం, వేదం కాదంట. ఏ చెప్పుతో కొట్టాలండి వీడికి ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? వీడు ఎలా వక్రీకరిస్తున్నాడో మీరు ఒకసారి చెప్పండి. వేదం ప్రమాణం కదా. అసలు వేదాలు లేని సనాతన ధర్మం ఎక్కడైనా ఉందా? ఉపనిషత్తులు పార్ట్ ఆఫ్ ది వేదాస్ అంటారు. అందులో జ్ఞానం అంతా ఉంటుంది, దీంట్లో కర్మకాండ ఉంటుంది. అసలు వేదం ప్రమాణం కాదని చెప్పేస్తున్నాడు. అసలు ఇలాంటి ధైర్యం ఎవడైనా చేశాడండి? వీళ్ళు అవైదికం అని ఎందుకు అంటారు? అవైదికం సంగతి పక్కన పెట్టండి, అసలు వేదాలు ప్రమాణమే కాదని చెప్పేస్తున్నాడు. ఏ చెప్పుతో కొట్టాలి మీరే చెప్పండి వీడిని. మరి ఉపనిషత్తులు వేదాల్లో భాగం అండి, చాలా చిన్న భాగం, జ్ఞాన భాగం. వేదంలో కర్మ భాగం చాలా ఎక్కువ ఉంది, జ్ఞాన భాగం ఇది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, దట్స్ ఆల్. ఇది ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయం సనాతన ధర్మానికి ప్రధానం. ప్రస్థానత్రయం సనాతన ధర్మానికి ప్రమాణం కాదని ఎవడు చెప్పట్లేదు. ప్రస్థానత్రయం అనేది జ్ఞానకాండ. ద సేమ్ టైం అలానే కర్మకాండను కూడా మనం తీసుకుంటాం. కర్మకాండనేమి మనం వదిలేయాల్సిన పనేమీ లేదు, అలా వదిలేస్తామని కూడా ఎక్కడ చెప్పట్లేదు. మనకి మన సనాతన ధర్మం రకరకాల ఆప్షన్స్ ఇచ్చింది. ఎడారి మతాలు అలా ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా సాయి మతం కూడా సాయిబాబా లేకపోతే వీళ్ళేం చేయలేరు. ఆ సాయిబాబా తాలూకు సపోర్ట్ సరిపోవట్లేదు కనుకే మన తాలూకు సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఆయనకి తగిలిస్తున్నారు. ఇది లేకపోతే వీళ్ళకి బతుకు లేదు. అది ఎందుకని హిందూ మతంలో, అది హిందూ మతం అంటున్నారు చూసారా, మీరు రిలీజియన్ రాస్తున్నారుగా. మన అప్లికేషన్లో ఎక్కడైనా రిలీజియన్ హిందూ అని రాస్తున్నారు, ధర్మ రిలీజియన్ హిందూ అని రాయటల్లా. మతానికి సనాతనానికి తేడా ఉంది బాగా. మతం అంటే ఇష్టం అండి. నా మతం ఇది, వాడి మతం అది రా, వాడి పెడ మతం రా అంటుంటారు చూసారా. మతి నుంచి పుట్టింది మతం, మతి నుంచి ఇష్టాయిష్టాలు పుడతాయి కదా. అందుకోసం మతాలు ఇన్ని ఉన్నాయి, ధర్మం ఒకటే ఉంది, సత్యం ధర్మం. ఏమండి వీటిలో ఏమవుతుందంటే భేదభావాలు వస్తాయి. ఇంతకీ హిందూ మతం ఎప్పుడు పుట్టింది అంటే వీడు చెప్పినట్టు ఇప్పుడు సనాతన ధర్మం ఓకే, అది హిందూ మతం కాకపోతే మరి హిందూ మతం ఎప్పుడు పుట్టింది? అది ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న హిందూ మతం ఏది? లేదా దానికి ముందు సనాతన ధర్మం ఉంది కదా, అది ఇప్పుడు చచ్చిపోయిందా వీడి ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు హిందూ మతం నడుస్తుందా? ఏది ప్రూఫ్స్ ఏవి, శాస్త్ర ప్రమాణాలు ఏవి? హిందూ మతం పుట్టిందనడానికి కానీ సనాతనం చచ్చిపోయిందనడానికి కానీ ప్రమాణాలు ఏవి? సాయి సచ్చరిత్ర లేకపోతే సాయిబాబానా? నోటికి ఏది వస్తే అది, అసలు నోటితో కూడా కాదండి, జీతో మాట్లాడుతున్నాడు వీడు. ఎంత కర్ణదారుణంగా గ్రంథాలను వక్రీకరించిన వాడు నేను ఇంకొకరిని చూడలేదు. వీడు అశుద్ధంలో పుట్టినాడు, అశుద్ధంలోనే చస్తాడండి. వీడికి నరకంలో కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే యముడు కూడా వీడిని చూసి థూ, ఇలాంటి వాళ్ళకు కూడా నేను అసలు ఏమి చెప్పను, వీడిని పురుగులతోనే వీళ్ళని కాటేసి చంపుతారా లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం అని యముడు కూడా అనేస్తాడు, అసహించుకుంటాడు. అలాంటి జన్మ వస్తుంది వీళ్ళకి, అలాంటి శిక్షలు పడతాయి వీడికి. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. వివిధ రూపాలు వస్తాయి, వివిధ కథలు వస్తాయి, ఈ రకరకాల ద్వేషాలు కొట్టుకోవటం ఇవన్నీ మతంలో వస్తాయి. కానీ సనాతనంలో రాదు. ఎందుకంటే ఇది లోపల డివిజన్స్ ఉన్నాయి మతంలో. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, వాడు రావాలి, వీడు రావాలి, ఇవన్నీ. సనాతన ధర్మంలో ఏముందంటే ఒక విశాల తత్వం ఉంది సార్. దానికి విశాల తత్వం ఉందంటే ఏంటి? ఇప్పుడు సాయిబుని తీసుకొచ్చి హిందువులందరూ పూజించాలని ఉందా ఏంటా? వీడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు? ప్రాణం ఉపనిషత్తు. ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. అది మనకు అనేక ఉపనిషత్తులు ఉన్నా కూడా మనకు ప్రధానమైన ఉపనిషత్తు ఒక ఉపనిషత్తే. ఇక్కడ చూడండి, అంటే వీడికి ఏది నచ్చితే అది మాట్లాడేస్తాడు. సాయి భక్తులందరూ కూడా అంతే. ప్రధానమైన ఉపనిషత్తు ఒకటేనంట. మనకి ప్రధానమైన ఉపనిషత్తులు 10. త్రిమాతాచార్యులు అంటారు, ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు చెప్పినవి మొత్తం 10. ఆ 10ని మెయిన్గా తీసుకుంటారు. వాటి మీద ప్రస్థానత్రయంలో కూడా రాశారు. వీడేం చెప్తున్నాడు? ఒకటే అంట. ఎందుకంటే వీడి సాయిబాబా కోసం ఏదో ఒకటి తీసుకున్నాడు, దాన్నే తీసుకొస్తాడు, అదే ప్రధానమైందని చెప్తున్నాడు. ఎందుకంటే వీడి సొల్లంతా కూడా హిందువులు అంటారని పెద్ద నమ్మకం వీడికి. ఆ ఉపనిషత్తులో కూడా మొదటి లైనే, ఆ మొదటి లైన్లే 1108 ఉపనిషత్తులు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఒక్క లైన్నే బ్రహ్మసూత్రాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ ఒక్క లైన్నే భగవద్గీత కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంత ఏంటి సాయిబాబా దేవుడు అని పొరపాటున అంటాడు ఏంటో ఉపనిషత్తులో ఉందని? పవర్ఫుల్ చూడండి సనాతనం అనేది. ఇప్పుడు అది చెప్తా ఏమిటంటే ఈశావాస్యం ఇదగుం సర్వం. దాని అర్థం ఏంటంటే ఈ సర్వం మొత్తం కూడా ఈశ్వరుడై ఉన్నాడు అని ఒక ముక్క చెప్పింది. అదే సనాతనం. ఫినిష్.
దానిలో ఎంత అయినా ఉందన్నమాట. అది అంత అనంతతత్వం. కాదని ఎవడన్నాడు? మొత్తం అంతా కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని అనేది వేదం కూడా చెప్తుంది, ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఏది దీనికి సాయిబాబాకి ఏంటి సంబంధం? పొరపాటున ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన ఈశ్వరుడు సాయిబాబా అని అంటాడే ఏంటో మరి చూద్దాం. అది వేరు. హిందూ ధర్మం వేరు, హిందూ మతం సారీ. హిందూ మతంలో మీకు రిచువల్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం హిందువులు, మనకి తెలియదు. అంటే వీడు చెప్పేది ఏంటంటేనండి, వేదాలు అనేవి కూడా హిందుత్వానికి సంబంధించినవి. ఏదైతే ఇప్పుడు జ్ఞానం సైడ్ ఉందో అంటే ప్రస్థానత్రయం అన్నాడు కదా, అదంతా కూడా సనాతనానికి సంబంధించింది అని వీడు ఒక కొత్త విభజన తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? సో వేదాల్ని తొక్కిపడేశాడు. ఇప్పుడు ఇవి మాత్రమే తీసుకోవాలంటున్నాడు. అందులో ఉపనిషత్తుల్లో ఒకటే ప్రధానమైంది. అందులో కూడా ఫస్ట్ చెప్పిన ఒక వాక్యం ఉంది, అదే తీసుకోవాలి. దాన్నే మిగతావన్నీ మొత్తం 1000+ ఉపనిషత్తులు, అటుపక్క బ్రహ్మసూత్రాలు, ఇటుపక్క భగవద్గీత అన్నీ కూడా దాన్నే సపోర్ట్ చేసేస్తుంది. మిగతావన్నీ కూడా కాల్చి పడేయచ్చు. అసలు సంబంధమే లేదు. బాబా హిందుత్వాన్ని ఉద్ధరించే అతి పెద్ద మైనంపాటిగాడు వచ్చాడండి. అసలు వీడిని దండేసి దండం పెట్టాలి, వీడిని గోడెక్కించేయాలన్న నాకు తెలిసి. పొద్దున్న లేస్తే ఏం చేస్తాం? మనం పూజ చేస్తాం, ఒక కోరిక కోరుకుంటాం. ఎస్పెషల్లీ అన్ని మతాల్లో కోరికలు ఉంటాయి, కానీ హిందూ మతంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఈ కోరిక, ఈ పూజ చేయి, ఈ లాభం ఇది చేయి, ఈ క్రియాకాండ ఎక్కువ ఉంటుంది మనకి. అంత లాభం బేస్ చేసుకొని ఉంటుంది, ఇష్టం బేస్ చేసుకొని, స్వార్థం బేస్ చేసుకొని ఎక్కువ ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఇందాకల వరకు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు చేసేది ఏంటి? సనాతన ధర్మాన్ని తిడుతున్నాడండి. ఎలా తిడుతున్నాడు అంటారా? కర్మకాండ అంటే ఏంటి? మీరు బ్రతికినప్పుడు మీరు కొన్ని యజ్ఞాలు యాగాలు చేయాలి. అవి సమాజం కోసమైనా చేయొచ్చు, లేదా మీరు ఇండివిడ్యువల్గా కొన్ని కోరికలు సాధించుకోవడం కోసమైనా చేయొచ్చు. బట్ మన అవే ధర్మ గ్రంథాలు కానీ లేకపోతే మన మిగతా గ్రంథాలు కానీ స్వార్థం లేని పనులే ఎక్కువ చేయమని చెప్తుంది. అలా అని మనకు సంబంధించిన విషయాలకు కూడా మనం కోరికలు కోరుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. అదంతా అసలు ఏకంగా తప్పంట. స్వార్థంతోనే మనం చేస్తామంట. చూసారా వీడేం చెప్తున్నాడో? అంటే మనకి రకరకాల ఆప్షన్స్ ఇచ్చింది కదా, మీరు ఇటు పక్క జ్ఞానాన్ని అయినా మీరు చూస్ చేసుకోవచ్చు, లేదా కర్మలనైనా చూస్ చేసుకోవచ్చు అని మన తాలూకు సనాతన ధర్మం చెప్తుంది. ఇక్కడ మీరు ఏదైతే మీ జన్మ ఎత్తారో ఈ జన్మలో మీరు హ్యాపీగా బతకాలి అంటే కర్మకాండలు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది. ఎస్పెషల్లీ వేదం చెప్తుంది. అదే వేదంలో భాగమైన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? మీరు ముక్తి పొందాలంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి, బ్రహ్మాన్ని తెలుసుకోండి అని చెప్తున్నాయి. సో బ్రహ్మాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ముక్తి పొందొచ్చు. ఇది జ్ఞానకాండలో ఉండే ముఖ్యమైన విషయం. వీటికి సాయిబుకి ఏంటి సంబంధం అండి? ఆ సాయిబాబాకి ఏంటి సంబంధం? అసలు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు హిందుత్వాన్ని తిడుతున్నాడు? స్వార్థంతో కోరికలు కోరుకుంటారంట. అసలు సాయిబాబా తాలూకు ఆ సాయి మతాన్ని వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారండి? ఒక్కసారి మీరు వీడియోలు చూడండి, ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ. సాయిబాబా దగ్గరికి వెళ్తే మీ కోరికలు తీరిపోతాయి, సాయిబాబా దగ్గరికి వెళ్తే మీరు అనుకున్నది అయిపోద్ది, సాయిబాబా ఇదిగో నాకు ఇలా చేశాడు, మా ఇంట్లో బోరింగ్లో నీళ్లు పడిపోయాయి, మేమంతా కూడా విమానం లేకుండానే అమెరికా వెళ్ళిపోయాము, లేకపోతే మాకు శివుడు వాళ్ళందరూ కూడా సాయిబాబాలోనే కనిపించేశారు, పక్కనున్నోడు 2 కోట్ల ఆస్తి మా ఇంట్లో వచ్చి కలిసిపోయింది. ఇదిగోండి ఇవే చెప్తారు వీళ్ళు భక్తులు. మరి అవన్నీ కోరికలు కాదా? అవన్నీ స్వార్థంతో కూడినవి కావా? అవి ప్రమోట్ చేసే కదా మొత్తం హిందువులందరినీ అక్కడ పట్టుకెళ్తున్నారు. కోరిక లేని మతం ఎక్కడుందండి? మీరు ఒకసారి ఇస్లాం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ తీసుకోండి. మతం మార్చుకుంటూ ఉండడమే వాళ్ళ పని. క్రిస్టియానిటీలో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయాలి అంటే అందరినీ కూడా అల్లా దగ్గరికి తీసుకురావాలి, వీళ్ళ తాలూకు మతాన్ని వ్యాప్తి చేయాలి, కావాలంటే జిహాదీలు చేయాలి. ఇది వీళ్ళు చేసే పని. అప్పుడు ఏంటవుతుంది? వీళ్ళకేమో స్వర్గం కానీ దొరుకుతుంది, వాళ్ళకు కూడా ఏంటి యేసు దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి జడ్జిమెంట్ డే రోజు యేసుని నమ్మినందుకు వాళ్ళకి స్వర్గం దొరుకుతుంది. కాకపోతే స్వర్గాలు వేరు వేరు. మనకు అలా ఏమీ లేదే. సమాజం కోసం నీ కోసం కొన్ని యజ్ఞయాగాదులు చేయమని చెప్తున్నారు. లేదు అంటే జ్ఞానాన్ని తెచ్చుకొని ముక్తి సంపాదించుకో అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఎంత తేడా ఉంది? ఆ కోరికలు అంటే అసలు పనికి రావంటే అసలు అదంతా కూడా తీసి పడేయచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. అంటే హిందుత్వాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడండి ఈయన? కానీ మనం ఏం చేస్తున్నాం? కొజ్జాగాళ్ళ కూర్చొని ఉన్నాం. వీళ్ళు ఇన్ని మన మీద కేసులు వేస్తున్నా, వీళ్ళు ఎంత మన మీద రెచ్చిపోతున్నా, మన హిందువులకి ఒరే బాబు చూడండిరా మన హిందూ దేవుళ్ళు ఏం చేస్తున్నారు అన్నా కూడా మనం మూసుకు కూర్చోవాలి. వాళ్ళ ఆడవాళ్ళు కూడా వచ్చి మనల్ని తిట్టకుండా తిట్టి వెళ్ళిపోతున్నారు. గమనించారా? మన చేతకాంతనం వల్లే ఇలాంటి దగుల్బాజీగాళ్ళు వచ్చి మన హిందూ ధర్మాన్ని తిడుతున్నారు, మన వేదాలని తిడుతున్నారు. ఎన్ని పనులు చేస్తున్నారో చూడండి ఒకసారి. సనాతనం నిన్ను నువ్వు మర్చిపోయే స్థాయిలో ఉంటుంది. మీకు తేడా కోసం చెప్తున్నా. దిస్ టూ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ సార్. So now you can. Yeah. So let's come back to the basics again, please. So ఇప్పుడు సాయిబాబా ప్రస్తావన ఎక్కడ? సనాతనంలో ఉంటుంది సాయిబాబా. అంటే సాయిబాబా చెప్పిన మాటలకి సిమిలర్ కోట్స్ అక్కడ కూడా ఉండొచ్చేమో. అంటే మీరు అన్నారు కదా సనాతనంలో ఉన్నటువంటి ఆ ఒక్క లైన్నే అన్నీ ఒప్పుకుంటున్నాయి, అన్ని చోట్ల అదే ఉంటుంది అన్నట్లు మీరు చెప్పారు. దాని ఎక్స్ప్లెనేషన్, దాని సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అంటే ఒక జ్ఞానముకు సంబంధించింది.
యాజ్ ఏ పర్సన్గా అంటే యాజ్ ఏ పర్సన్ సాయిబాబాని ఎక్కడా కూడా హిందూ ధర్మ శాస్త్రాల్లో మెన్షన్ చేసి లేవని, లేదంటే సాయిబాబా కూడా ఎక్కడ ఇతర హిందూ దేవుళ్ళ గురించి కానీ ఇతర హిందూ శాస్త్రాల గురించి కానీ ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవని రామ ఏడవాలా నవ్వాలా ఇంక్లూడింగ్ సాయి రామ్ అని అనడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు చాలా. ఎవరండి వ్యతిరేకించేది? ఈ ఉన్నారు. వీళ్ళే కదా. అదే దానికి సమాధానం చెప్పడానికి కూర్చున్నాను నేను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అసలు వీళ్ళెవ్వరికి సాయిబాబా గురించి రాగిన పైసా కూడా తెలియదు. వేషంతో కక్కుతున్నారు తప్ప, అన్ని అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం లేదండి. ఏమిటది? ముందు విషయం చెప్పురా, తర్వాత మాట్లాడదు కానీ. సాయిబాబా హిందూ ధర్మంలో ఏం చెప్పలేదా? కొన్ని చెప్తా, అన్ని చెప్పండి, చాలా టైం పడుతుంది కాబట్టి. సాయిబాబా స్వయంగా రాజా రామ్ అనే మంత్రాన్ని ఉపదేశించారు సార్. నేను మా అందరికీ కూడా చెప్తున్నా, దీనికి అథారిటేటివ్ బుక్ ఏంటో కూడా చెప్తున్నా, ఎందుకంటే మనం ఊరికే మాట్లాడితే విలువ లేదు. సాయి సచ్చరిత్ర రాసిన హేమాత్ పంత్ అండి. హేమాత్ పంత్ గారు మరాఠీలో రాశారు, తెలుగులో ఓవి టు ఓవి ఈ పుస్తకం సార్ ఇది. దీన్ని మణి అమ్మ గారు సాధ్యమైనంత వరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. దిస్ ఈస్ బీన్ పబ్లిష్డ్ బై షిరిడి సాయి సంస్థాన్. ఇంతవరకు క్లియర్ కదా? ఆయన రాసింది ఓవి ఛందస్సులో రాశారు, అంటే నెంబరింగ్ ఉంటుంది. సో మీరు నేను చెప్పే విషయాలు కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ బుక్ రిఫరెన్స్ తీసుకొని నేను చెప్తున్నాను. ఇది అథారిటీ. అథారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మనకి పుస్తకం ప్రధానంగా తీసుకోవాలని అనుకుంటే ఒక ప్రామాణికం తీసుకోవాలి, సాయి సచ్చరిత్ర చదవాలంటే సాయి సచ్చరిత్రలో చాలా రకాలు ఉన్నాయి. సో అది యాజ్ ఇట్ ఈస్గా ఓవి టు ఓవి ట్రాన్స్లేషన్ సాధ్యమైనంత వరకు చేశారు. అది కాస్త గమనించండి. తర్వాత ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే, చాప్టర్ నెంబర్ 27 ఓవి 166 దాని లోపల రాస్తారు, సాయిబాబా కపర్దే భార్య వస్తే ఆమెకి స్వయంగా రాజారాం అని అనుకుంటూ ఉండమ్మా, నీకు సర్వ సుఖాలు కలుగుతాయి అని చక్కగా సాయిబాబా రామమంత్రాన్ని ఉపదేశించారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదండి 27th చాప్టర్లో అని చెప్పి, అసలు సూపర్ ఉంటుందండి ఇది. అదేంటంటే, సాయిబాబా దగ్గరికి కపర్ది నెక్స్ట్ ఆయన తాలూకు భార్య వస్తారు. భార్య వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా నడుస్తుంది. ఇప్పుడు మనకి అది అవసరం లేదు, కానీ ఈయన చెప్తున్న పాయింట్ తీసుకుంటే, ఆవిడ సాయిబాబా గారి కాళ్ళు నొక్కుతూ ఉంటుందన్నమాట. నొక్కుతూ ఉన్నప్పుడు సాయిబాబా ఏం చేస్తాడు అంటే, ఆవిడ చేతులు నొక్కుతూ ఉంటాడు. అర్థమైందండి? ఆవిడ చేతులు నొక్కుతూ ఉంటాడు. ఇది సాయిబాబా భక్తుడైన శ్యామ చూస్తాడు. చూసి పరిహాసంగా ఏమంటాడు అంటే, ఆహా, పరస్పరం మీరిద్దరూ నొక్కుకోవడం చూస్తుంటే మా మనసుకు ఎంత ఆనందంగా ఉంది అని పరిహాసంగా అంటాడంట. ఒకరిదొకరు నొక్కుంటూ ఉంటారనమాట. అదేలేండి చేతులు. అర్థమైందా? ఇది ఇందులో ఉన్న అతి ఏమనాలో తెలియదు, నో కామెంట్. మొత్తానికి ఒకరికొకరు నొక్కుంటూ ఉంటారు చేతులు. సో నెక్స్ట్ ఇప్పుడు రాజారాం అనే దాని దగ్గరికి వద్దాం. ఈ నొక్కుకునే ప్రక్రియలో, అదేలేండి చేతులు 10 సార్లు నేను చెప్పను, ఈ పరస్పరం నొక్కుకునే ప్రక్రియలో సాయిబాబా ఆవిడకి ఏమంటాడు అంటే, రాజారాం అనే మాట నువ్వు ప్రతిసారి అనుకో అమ్మా, నీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు ఆయన. తప్పించి ఆయన అక్కడ అది మంత్రం అని అండు. మంత్రం వేరు, మాట వేరు. అతి స్పష్టంగా సాయి సచ్చరిత్రలో అది మాట అని ఉంటుంది. ఈయన గారు మంత్రం అని చెప్పి మనకు అబద్ధం చెప్తున్నాడు. సాయి సచ్చరిత్ర నుంచే తీసానన్నాడు కదా, ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి మీరు. అక్కడ ఏమని రాస్తుంది? మంత్రం అని ఉందా, లేకపోతే అక్కడ అది మాట అని ఉందా? రాజారామ్మ అని అనుకో అమ్మా అని అన్నాడు. దాంట్లో ఏదో పెద్ద చెప్పేసినట్టు, రామ్ అని అన్నాడు అని అనుకున్నట్టు. ఇప్పుడు బైబిల్లో 1-2 దగ్గరలో రామ అని చెప్పి వస్తుంది, ఒక ఊరి పేరు కూడా ఉంది. అంటే వాళ్ళంతా కూడా శ్రీరాముని భక్తులు అవడం వల్ల ఆ పేరు పెట్టారు అని అనుకోవాలా మనం? ఇదంతా వక్రీకరణ కాదా? ఆవిడికి చెప్పారు, ఆవిడ హిందూ కనుక రాజారాం అని మాట అనుకో అమ్మా అని అన్నారు. అది కాకుండా పాపం వీళ్ళంతా కూడా పరస్పరంగా నొక్కుకుంటూ ఉన్నారు చేతులు. ఆ సందర్భంలో ఆ భక్తురాలికి ఆయన ఆ మాట అన్నారు, అనుకుంటే నీకు మంచి జరుగుతుందమ్మా అని. ఉల్లాసంగా ఉన్నారు ఇద్దరు ఆ టైంలో. సో ఆ టైంలో మాట అనుకో అమ్మ అన్నారు. దీంట్లో రామనామ మంత్రం జపించినట్టు ఎక్కడుంది? అగైన్ నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. ఆయన అసలు మంత్రాలు కూడా ఆయన చెప్పడు, ఆయనకి మంత్రాలు రావు అని చెప్పి స్పష్టంగా సాయిబాబా చెప్పినట్టు సాయిబాబా సచ్చరిత్ర నుంచి నేను మీకు చూపిస్తాను. మిగతాదంతా కూడా నెక్స్ట్ పార్ట్స్లో చూద్దామండి. అంతకీ నమస్కారం. జై శ్రీరామ్.